వేడి వేడి తినుబండారాలను ప్లాస్టిక్ కవర్లలో తెచ్చుకోకండి. మిమ్మల్ని మీరు క్యాన్సర్ బారి నుండి కాపాడుకోండి. రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ వీరిద్దరూ విడిపోయి చాలా కాలమే అయ్యింది. కానీ చాలా మంది అభిమానుల నుండి ఇప్పటికీ రేణు దేశాయ్ని సోషల్ మీడియా వేదికగా వదిన అని పిలుస్తుంటారు. రేణు దేశాయ్ని పవన్ కళ్యాణ్ తో మళ్లీ కలవమని, వీరిద్దరూ మళ్లీ ఒకటవ్వాలని, అది మేమందరం చూడాలనుకుంటున్నామని ఇలా ఎంతో మంది ఆమెను కోరుతున్నారు. అలాంటి మెసేజ్లు, విన్నపాలు ఆమెకు ఇప్పటికి కొన్ని వేలు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. వీటన్నింటికీ స్పందిస్తూ రేణు దేశాయ్ తనను ఇబ్బంది పెట్టవద్దని విన్నవించుకున్న తీరు చాలా మందిని కదిలించింది. ఒక స్త్రీగా తాను పడుతున్న మనోవేదనను అర్థం చేసుకోవాలంటూ రేణు దేశాయ్ ఏమని విజ్ఞప్తి చేసిందంటే, అందరికీ నమస్కారం. 4 ఏళ్లుగా ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి వరుసగా అభ్యర్థనలు, విన్నపాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. నేను నా ఇంటర్వ్యూలలో సోషల్ మీడియాలో ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ఇవి ఆగటం లేదు. అందుకే మరొక్కసారి చాలా స్పష్టంగా నా అభిప్రాయాన్ని చెప్పడానికి ఈ క్రింది పోస్ట్ పెడుతున్నాను. మిత్రులు, నా శ్రేయోభిలాషులు అందరికీ నమస్కారం. మీరు నిరంతరం నా పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, నాకు అందిస్తున్న సహాయ సహకారాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా వ్యక్తిగత జీవితం గురించి మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. కళ్యాణ్ గారు 4 ఏళ్ల క్రితం ఆనాను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక చక్కటి కూతురు కూడా ఉంది. ఆయన వివాహ బంధాన్ని, ఆయన కుమార్తెకు జన్మనిచ్చిన తల్లిని గౌరవిస్తూ నేను మీకు చేసుకునే విన్నపం ఒక్కటే. నేను, కళ్యాణ్ గారు తిరిగి ఏకం కావాలని మీరు పదే పదే కోరుకోవద్దు. దయచేసి ఒక్క విషయం మీరంతా అర్థం చేసుకుని ఆమోదించాలి. అదేమిటంటే, పవన్ కళ్యాణ్ గారి భార్య ఆనా నేను కాదు. ఒక్కటి మాత్రం నిజం, ఆయన నా పిల్లలకు తండ్రి. నేను ఆయన మంచి స్నేహితులం మాత్రమే. కానీ మేమెప్పటికీ తిరిగి భార్యాభర్తలం కాలేము. ఈ సత్యాన్ని నేను మనసా వాచా కర్మన అంగీకరిస్తున్నాను. మీరు కూడా ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నన్ను తిరిగి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళమని మాటి మాటికి మీరు కోరడం సబబు కాదని గుర్తించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరో వైవాహిక బంధంలో ఉన్న ఆయన దగ్గరకు తిరిగి వెళ్లడం అసమంజసం, అసాధ్యం, అర్ధరహితం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఈ విషయమై ఎలాంటి ఇబ్బందులు కలిగించే ఒత్తిడితో కూడిన కోరికలేవి మీ వద్ద నుండి ఎదురుకావని ఆశిస్తున్నాను. ఎంతో నిజాయితీతో మనస్ఫూర్తిగా మీకు నేను చేసిన ఈ విన్నపాన్ని ఎప్పటిలా మీ నిర్మలమైన స్నేహ వాత్సల్యాలను అందిస్తారని కోరుకుంటూ మీ రేణు దేశాయ్ అని తన ఫేస్బుక్ పేజ్ లో రాసుకొచ్చింది రేణు దేశాయ్. రేణు దేశాయ్ చేసిన విన్నపానికి అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.